హలో బ్రదర్ విషయానికి వస్తే మీ ఫస్ట్ సినిమా క్షణక్షణం అనేది ఒక క్లాసిక్. వేరే హలో బ్రదర్కి వస్తే కంప్లీట్ కాంట్రాస్ట్, ఫుల్ మాస్ ఎంటర్టైనర్. సో అసలు ఈ ప్రాజెక్ట్కి ఎలా బీజం పడింది? ప్రాజెక్ట్ అండి మేము క్షణక్షణం తర్వాత ఈవీవి సత్యనారాయణ గారితో సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈవీవి సత్యనారాయణ గారు ఈ లైన్ చెప్పారండి. స్టార్టింగ్లో ఒక లైన్ లాగా చెప్పారు. అది మాకు నచ్చి నాగార్జున గారికి చెప్పటం, బాగుంటుంది ఇది డెవలప్ చేయమని అంటాం. తర్వాత మొత్తం డెవలప్ చేసింది వినిపించడం, ఒకేసారి అన్నీ ఓకే అయిపోయినాయండి. ఈయన చెప్పటం, మేము బాగుందని అంటాం, అలాగే నాగార్జున గారికి వినిపించడం, నాగార్జున గారు కూడా చాలా బాగుంది చేద్దాం. ఎందుకంటే దాంట్లో కొన్ని ఉన్నాయి. నాగార్జున గారు ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ ఆయన కెరియర్లో ఎప్పుడు చేయలే. అంటే మీరు ముందు అనుకున్నప్పుడే డ్యూయల్ రోల్ అనుకున్నారు? ఫస్ట్ లైన్లోనే డ్యూయల్ రోల్, లైన్లోనే డ్యూయల్ రోల్. అంటే ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీకి అప్పటికి డ్యూయల్ రోల్ అప్పుడులో ఇప్పుడైతే ఇంకా దాన్ని వండర్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ అప్పుడు ఉన్న టెక్నాలజీకి సరిపడా చేయటం జరిగింది. ఓకే, స్టార్టింగే డ్యూయల్ రోల్ అనుకున్నామండి. ఓకే ఓకే. సో ప్రాజెక్ట్ అనుకున్నారు. సో ఇక సెట్స్కి వెళ్తున్నారు. హీరోయిన్లు అలాగే ఇతర ఆర్టిస్టుల ఎంపిక అనేది ఎలా జరిగింది? హీరోయిన్లు ఫస్ట్ సౌందర్య గారు ఆటోమేటిక్గా ఆమెని ఎంచుకున్నామండి, సెలెక్ట్ చేసాం. రమ్య కృష్ణ ఆ రోల్కి ఎవరు బాగుంటారా అని తర్జన భర్జన పడిన తర్వాత ఈవీ గారు కొంచెం ఫ్లాంబాయింట్గా ఉండాలి, అన్ని రకాలుగాను చేయాలంటే రమ్యకృష్ణ గారు అయితే బాగుంటారన్నారు. సో డెఫినెట్గా అందరం ఓకే. ఎక్కడ 1 or 2 చాయిసెస్ అనేది లేదండి, అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయామండి. అది ఏం కాదు ఇంకొక ఆమె అయితే బాగుంటుంది అట్ట కూడా అనుకున్న చాయిసే లేదండి. ఆప్షన్స్ అనేవి లేదు, ఆప్షనే లేకుండా మేము అనుకున్న ఆర్టిస్టులతో చేసామండి. అండ్ ఆ సినిమాలో మీకు చూసే ఉంటారు, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, అవును, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఒక సాడ్ ఏంటంటే వాళ్ళల్లో ఇప్పుడు చాలామంది మనలో లేరు, ఇంక్లూడింగ్ డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్, దాంట్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ శ్రీహరి గారు, శరత్ బాబు గారు, మల్లికార్జున గారు, ఇలా అనుకుంటే ఒక 8-9 మంది వీఆర్ మిస్సింగ్. రాజనాల్ గారు వీఆర్ మిస్సింగ్ ఆల్ ఆఫ్ దెమ్. యాక్చువల్గా రాజనాల్ గారి క్యారెక్టర్ చాలా వెరైటీగా ఉంటుంది సార్. అవునండి. సో అది ఈవీ గారి చాయిసేనండి. ఈవీ గారు ఈ క్యారెక్టర్ రాజనాల్ గారు, నిజంగా మేము రాజనాల్ గారిని మనం ఎప్పుడో చూసాం, మర్చిపోయారు. అవును, అట్లాంటిది రాజనాల్ గారు అయితే బాగుంటుందని ఈవీ గారే సజెస్ట్ చేశారు. ఆయనే టోటల్ అండి సినిమాకి.